బీజేపీ బలహీనంగా ఉన్న దగ్గర బీఆర్ఎస్ ఎట్లా ఉంటుందనే దాని దగ్గర వీళ్ళిద్దరిని వినోవర్ చేసి ఒక ఎత్తుగడతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో దయాకర్కు ఏ టికెట్ ఇస్తా అని పార్టీ హామీ ఇచ్చింది. అన్నీ జరుగుతున్నాయంత బయట ప్రచారాలే, ఏది జరిగినా బయట జరుగుతున్న ప్రచారం. 3 రిజర్వ్ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకళ్ళు వరంగల్ అంటున్నారు, ఇంకెవరో ఏదో అంటున్నారు. ఏదున్నా కూడా నాకు పిసిసి గారు లేకపోతే మున్షి గారు కానీ ఎవరు కానీ నాకేమి దాని విషయంలో చెప్పలే. ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఆదేశిస్తే చేయడానికి నాకేమీ సమస్య లేదు. డెఫినెట్గా పార్టీని మళ్ళీ అప్పుడు కూడా నీకు ఇదే స్టేట్మెంట్, పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తా అని చెప్పడం తప్పితే నేనేం చేసేది లేదు. అంటే ఫైనల్గా ఇప్పటికే పిసిసి పదవికి దళితుడిని తీసుకురావాలనే ఒక చర్చ కూడా ఉంది ఇటీవల. ఎందుకంటే కర్ణాటకలో వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చారు, కానీ ఇక్కడ కాంబినేషన్ గతంలో బీసీ కమ్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ఈసారి దళితుని చేయాలని ఒక చర్చ ఉంది. అట్లాంటి ఏమన్నా పిసిసి పదవి ఏమన్నా ఇస్తారనే హామీ ఏమన్నా మీకుందా, లేదంటే మీ పార్టీ మీ ఇన్ఛార్జ్ లాంటి వాళ్ళు ఏమన్నా అట్లాంటి స్కూప్ ఏమన్నా మీకు ఇచ్చారా? ఆ మిగిలిన పదవుల్లో పిసిసి ఉండడం వల్ల ఈ చర్చ వస్తుంది. నేను ఆర్గనైజేషనల్గా నేను అటు జేఏసీ నుంచి కూడా వివిధ పార్టీలతో కలిసి పనిచేసిన ఏమంటారు చైతన్యం ఉంది. తర్వాత నేను సంఘాన్ని నడిపిన చరిత్ర ఉంది. ఒకవేళ కనుక నేను పదవులకే కొంచెం ఇబ్బందికరం అయితే పార్టీకి నేను ఉండే అవకాశం కూడా ఉంటుంది. బట్ నేను అనుకుంటున్నా అంత మేరకు ఇంకా సీనియర్స్ని ఎవరినైనా చూస్తారేమో. నేను అనుకున్న మహేష్ అన్నకు ఒక గుడ్ ఛాన్స్ ఉంటుంది అని అనుకున్న ఆర్గనైజేషన్ ఉన్నారు. సో అలాంటప్పుడు ఆల్టర్ చేస్తారా ఐ డోంట్ నో. ఐఎమ్ కమిటెడ్ టు ది పార్టీ. నేను ఒక చదువుకున్న అప్డేటెడ్ దళిత్గా ఇగో ఈ కాలం దళితులు కూడా ఇంత ఒక మెచ్యూరిటీతో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అది ఎంత మేరకు ప్రజలకు సింక్ అవుతుందో నాకు తెలియదు, కానీ నేనేం త్యాగిని కాదు. ఐ హ్యావ్ ఏ ఆల్టర్నేటివ్స్. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నాకెప్పుడు నష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నా స్థాయిని పెంచింది. హోదాలు ఇవ్వకపోవచ్చు, కానీ ఈ స్థాయిని కాంగ్రెస్ పార్టీ కల్పించింది. మీరు దాకర్ కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసిందని 4 ముచ్చట్లు చెప్పనిస్తుందంటే కూడా ఆ స్థాయి పనిని కల్పించింది. అది నాకు అవకాశం ఇవ్వడం సింపుల్ దానికి. కాబట్టి ఆ కృతజ్ఞత ఎప్పుడు కూడా ఆ ఫ్యామిలీ పట్ల కానీ మేజర్గా కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టర్గా కాంగ్రెస్ పార్టీ ఉంది. దాని కొరకు నేను ఒబే అయ్యి ఎప్పుడు కూడా దాని కొరకు పనిచేయాల్సిన చారిత్రక అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిందని కాదు, ఈ దేశ రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్న రాజ్యాంగం. అది కనుక అమలైతే సమానత్వం అనేది అతిపెద్ద భౌగోళికంగా అతిపెద్ద జనాభా కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంది. సో అలాంటి ఒక కళలు ఉన్నవి కాబట్టి చిన్న చిన్న వాటికి ఏమి తల వంచకుండా పార్టీ కొరకు పనిచేస్తాను.